హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్గా డ్రెస్ అనేది కట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మనకి టైలరింగ్లో అన్నింటికంటే సింపుల్, ఈజీ, త్వరగా నేర్చుకునేయాలంటే ఏదంటే డ్రెస్సేనండి. డ్రెస్ కటింగ్ చాలా ఈజీ అండి. ఫస్ట్ మనము లైనింగ్ వేసేట్టుకుంటే ఫస్ట్ లైనింగ్ని తీసుకొని కట్ చేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది ఒక 1.5 ఇంచు పొట్టి తక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మనం 4 ఫోల్డింగ్స్ మడవాలి. ఫోల్డింగ్ ఉండే పక్క మన పక్క ఉండాలి, ఓపెన్ పక్క ఆ పక్క ఉండాలి. ఇప్పుడు దాని మీద మనము మన ఆదికి తీసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ని కరెక్ట్గా మడతలు లేకుండా పెట్టాలి. మనం టేప్తో కూడా తీసుకోవచ్చండి కొలతలు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగైతే ఈజీగా అనిపిస్తుంది. చాలా త్వరగా కూడా నేర్చుకోగలుగుతారు, చాలా సింపుల్గా కూడా అర్థమవుతుంది. అందుకని నేను ఇక్కడ డ్రెస్తోనే చూపిస్తున్నాను. చూడండి, మనకి బ్లౌజ్ అంటే చాలా కటింగ్స్ ఉంటాయండి. డ్రెస్కి అయితే ఒకే కటింగ్ కాబట్టి మనకి అంత కష్టం అనిపించదండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, కట్ చేయొచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి, ఫస్ట్ మనకి నెక్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంతైతే ఉందో అంత, తర్వాత ఆర్మ్ హోల్డ్ అంటే అదే హ్యాండ్స్ దగ్గర ఉంటుంది కదండి, ఆ పార్టు ఆర్మ్ హోల్డ్ అంటారు. అది ఎంత ఉందో అంత, మనకి లెంత్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ని మనము బాక్స్ లాగా గీసుకుని దానికి ఒక 1 ఇంచు 1.5 ఇంచు పైకి రౌండ్ షేప్ వచ్చేలాగా మనము మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ ఉందండి, అందుకనే మనకి పూర్తిగా సరిపోదు, కొంచెం తక్కువ వస్తుంది. అయినా కూడా పర్లేదనేసి నేను చేస్తున్నాను కటింగు. మనకి అసలు ఇప్పుడు డ్రెస్సుల మీద అసలు లైనింగే వచ్చేది లేదు కదండి, కానీ లైనింగ్ వేస్తేనే బాగుంటుంది అనేసి నేను లైనింగ్ వేసే కుట్టుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్గా మడుచుకొని మన ఆది డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఇలాగా పెట్టుకొని అదే మార్కింగ్ మీదే మనము మార్క్ చేసుకోవాలి. మన డ్రెస్ ఎంతైతే ఉందో అంతేనండి. మనకు కొంచెం టైట్ ఉంటే కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి డ్రెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటే మనం అదే పెట్టుకోవచ్చు. నెక్ కావాలన్నా కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం కింద మాత్రం మనం మడుచుకునేదానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. మన ఆది డ్రెస్ కంటే 1 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఎలాగైతే గీసామో అలాగే ఆర్మ్ హోల్డ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము సైజ్ లూజ్ అనేది చూడాలండి. మనం ఖర్చుతో కూడా కలిపి కదండి వేసేస్తాము. ఇప్పుడు ఖర్చుని తనీగా మనకి లూజ్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన ఆది డ్రెస్కి ఇక్కడ నాకు సరిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా కటింగ్ అనేది వచ్చేసింది. చూడండి, డ్రెస్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము డ్రెస్ని మనం చేసిన మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి డ్రెస్ కటింగు. బ్లౌజ్ కటింగ్ అంటే
అర్థం చేసుకునేదానికే ఒక 4-5 సార్లు చేస్తే కానీ అర్థం కాదు. డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చాలా త్వరగా నేర్చుకునేయచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మనం కట్ చేసేసామంటే మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోతుందండి. మన నెక్ అనేది మన ఇష్టము. నెక్ షేపు చేసుకున్న తర్వాత మనము చేసుకోవచ్చండి. అంతేనండి, కటింగ్ అయిపోయింది చూడండి. ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్ పార్ట్కి వస్తుంది. మన ఇష్టం అండి. ఇప్పుడు మనము నెక్ ఎలా షేప్ కావాలంటే అలా షేపు, ఎంత డీప్ కావాలంటే అంత డీప్ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మనకి కట్ చేయంగా మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకునేదానికి మనకి మిగిలిన క్లాత్ని మన హ్యాండ్కి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ మనము 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడుచుకుని చూసుకోవాలండి. ఎక్కడైతే మనకి క్లాత్ అనేది హ్యాండ్ షేప్కి సరిపోతుందో చూసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్గా మడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆది డ్రెస్కి ఎంత హ్యాండ్స్ ఉందో అంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లేదంటే మనకి కొంచెం పొడుగ్గా కావాలంటే పొడుగ్గా పెట్టుకోవచ్చు. నేను ఆది డ్రెస్కి కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం పొడుగు పెడదామని అనుకున్నాను. అందుకని దాని ఆల్ది తీసుకోకుండా నేను స్కేల్తోనే మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ మాత్రం మన డ్రెస్కి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టుకోవాలండి. ఆర్మ్ హోల్డ్ ఎంత ఉందో అది చూసుకుని మనకి అంతకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఆ మార్కింగ్కి ఎస్ షేప్లో వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద అనేది ఖర్చు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకునేయాలి. అంతేనండి. మనకి హ్యాండ్ ఇంకొంచెం పొడవు కావాలంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంత సరిపోతుందనేసి నేను ఇంతవరకే కట్ చేసుకుంటున్నాను. అంతేనండి. మనం స్టిచ్చింగ్ చేసుకునే ముందు మనము దీనికి ఫ్రంట్ పార్ట్కి మనం బ్లౌజ్కి ఎలా తీస్తామో లోతు అలాగే డ్రెస్కి కూడా కొంచెం లోతు తీసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా మన డ్రెస్ని మనమే కట్ చేసుకోవచ్చు. నా వీడియో మీరు 1-2 సార్లు చూసారంటే మీ డ్రెస్ని మీరే కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూసి మీరు మీ డ్రెస్లని మీరే స్టిచ్చింగ్ చేసుకునేలాగా నేర్చుకోవచ్చండి, చాలా సింపుల్గా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి మార్కింగ్ చేసి పెట్టాం కదా, దాన్ని కట్ చేసుకునేయాలి. ఇక్కడ నాకు లైనింగ్ తక్కువ ఉందని చెప్పాను కదండి, అందుకని మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది ఇక్కడ తెలియడం లేదు. మెయిన్ క్లాత్లో అయితే మనకి డ్రెస్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదండి. లైనింగ్ అనేది ఇంకొంచెం పెద్దదిగా ఉంటే దీనికి కూడా షేప్ అనేది వచ్చి ఉంటుంది. నేను కొంచెం క్లాత్ ఉంటే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని దాన్ని పెట్టి కట్ చేసేసానండి. లైనింగ్ మనకి లోపల కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా ఏమి అంత ఇంపార్టెంట్ కాదు కదా అని చేసేసాను. అంతేనండి, లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది. లైనింగ్ కటింగు, మెయిన్ క్లాత్ కటింగు, హ్యాండ్స్ కటింగ్, అంతే. డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా డ్రెస్ కటింగు చేసేసాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. అంతేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.